border. I will. Okay. I know this is straight. ఇక్కడ చూడండి, మోడల్ ఆఫ్ ద 2000-year-old బోట్ అని ఉంది. మోడల్ ఇక్కడ ఈ బోటు మోడల్ గ్లాసులో ఎందుకు పెట్టారు అని అంటే 1984లో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ గల్లీ సముద్రం పూర్తిగా ఎండిపోయినప్పుడు ఒక చోట కొంత చెక్క భాగం కనిపించింది. ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి ఏంటని టెస్ట్ చేసి చూస్తే రావట్లా. సరే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి దాన్ని జాగ్రత్తగా తవ్వి తీస్తారు. ఒక బోట్ అన్నమాట. సరే బోట్ని వాళ్ళు కార్బన్ డేట్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏం తెలియదంటే, అంటే ఆ బోట్ ఇలా ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి, అంటే ఆయన పుట్టినప్పుడు 1వ సంవత్సరం కదా, దానికి ముందు 40 సంవత్సరాలు, దాని తర్వాత 40 సంవత్సరాలు, అంటే ఆ 80 సంవత్సరాలు ఉపయోగించిన పడవని తెలియదు. ఓకే, అయితే ఒక అంచనా ఏంటంటే యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు గారు 1వ సంవత్సరం 34 వరకు ఉన్నారు, అంటే 34 వరకు ఉన్నారు. ఆ టైంలో ఉపయోగించిన పడవ కాబట్టి బహుశా ఆయన వాడుండొచ్చు అని, అంటే ఆయన చాలాసార్లు పడవ ప్రయాణం చేశారు. అయితే ఆ బోట్ని రియల్గా ఉన్న చెక్కలో ఒక చెక్క, ఇది అప్పుడు దొరికిన పడవలో ఉన్న చెక్క, అదొక చెక్క. అయితే ఆ బోట్ ఇంకా ఉంది, మ్యూజియంలో పెట్టించారు దాన్ని. అప్పుడు వాళ్ళు సెర్చ్ చేసి చూసినప్పుడు అది ఎలా ఉందంటే ఈ బోట్ ఇలాగే ఉంది సేమ్. ఆయన తుఫాన్ వచ్చినప్పుడు ఒక పక్కన పడుకున్నారు ఉంటుంది కదా, ఇట్లా ఉండదు, సేమ్ ఇలాగే ఉంది. కాబట్టి ఆ బోట్ మోడల్ని మనం అక్కడికి వెళ్ళి చూస్తే అది విరిగిపోయేటట్టు ఉందన్నమాట. దాన్ని సరే మైనుతో పూర్తిగా కప్పేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. అది ఉంది ఆ మోడల్, ఇది ఆ చెక్క, ఒరిజినల్ చెక్క అది చెప్పే కదా, మైనంతో దాన్ని అలా చేసి పెట్టారు. ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఆగండి ఇజ్రాయెల్ ఎలా చేయబెట్టుకోండి, అంతే చేయాలి పెట్టుకోండి. ఈయనకి ప్రకృతి లోబడుతుంది, గాలి, సముద్రం, తుఫాను లోబడుతుందని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన జరిగింది ఇదే సముద్రం పైన. ఆయన నడిచి వెళ్ళారు ఇదే సముద్రం పైన. ఆయన అనేక సార్లు ఆయన ఇక్కడి నుంచి సేన అనే దైవపట్టి కెరాసేతు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకడు పరిగెత్తుకుండా వచ్చి ఆయన్ని వంగి నమస్కరించి ఆయన్ని దేవుని కుమారుడానికి సంబంధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆ దయ్యాలను పొమ్మన్నప్పుడు పందుల్లోకి వెళ్ళమని కోరారు దయ్యాలు. సో అప్పుడు పందుల్లోకి వెళ్ళినప్పుడు పందులన్నీ ఇదే సముద్రంలోకి దూకి చచ్చిపోయాయి. అది కూడా ఆ కొండల ప్రాంతంలోని గెలిసరేది. సో ఎన్నో అద్భుతాలు జరిగిన ఆ అద్భుతమైన గలిలయ సముద్రంపై ఇప్పుడు మనం కూడా వెళ్తున్నాం. ప్రభువారు ఎలా అయితే వెళ్ళారో గలిలయ బోట్ ప్రయాణం చేశారో మనం కూడా చేస్తున్నాం. కాబట్టి మీరందరికీ దేవునికి కృతజ్ఞత చెప్దాం. మనందరం ఎవరైనా వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయనోళ్ళు, ఇంతకుముందు చేయనోళ్ళు